హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? సో మా కజిన్ మ్యారేజ్కి మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం, నేను మా బ్రదర్ వాళ్ళు. సో ఈ జర్నీ వ్లాగ్ ఎలా ఉందో నేను మీకు ఎండ్ వరకు చూపిస్తాను. అండ్ అలానే మా బాబు నన్ను చూసి ఎలా సర్ప్రైజ్ అయ్యాడో నేను మీకైతే ఈ వీడియోలో షూట్ చేస్తున్నానండి. సో ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఫ్రైడే ఆఫీస్ అయిన తర్వాత నేను ఇంకా డైరెక్ట్ మా బ్రదర్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. సో సాటర్డే ఎర్లీ మార్నింగ్ 3కి అయితే స్టార్ట్ అయిపోదామని చెప్పి ప్లాన్. సో మా కజిన్ మ్యారేజ్కి మేమంతా అయితే వెళ్తున్నామండి. సో ఎర్లీ మార్నింగ్ 3కి అనుకున్నాం, బట్ మా బ్రదర్కి లాగౌట్ అన్నీ అయ్యేటప్పటికి లేట్ అయిపోయింది. సో ఇంకా అందుకని మార్నింగ్ 6 అనుకున్నది కూడా 6కి కూడా వెళ్ళలేదు మేము. 7:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడైతే లగేజ్ మొత్తం కార్లో అయితే ప్యాక్ చేసుకుంటున్నాము. సో ప్యాక్ చేసుకుని 7:30 ఆ టైంకి అయితే మేము స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నామండి. సో యాక్చువల్గా ఈ కార్ అనేది మా బుడ్డోడికి ఇక్కడే ఉంది చాలా రోజుల నుండి, మా ఇంట్లో అంటే హైదరాబాద్లో. మా బుడ్డోడు ఇంకెప్పుడు చూసినా అడుగుతున్నాడండి, ఇంక అందుకే కార్లోనే కదా అని ఆ చిన్న కార్ కూడా తీసుకెళ్ళిపోయాను. సో ఇంకా అవుట్స్కట్స్ దాటిన తర్వాత హైదరాబాద్లో ఒక టిఫిన్ సెంటర్ అయితే బాగుంటుంది అని చెప్పి అన్నారు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే బాగా తినేసి స్టార్ట్ అవుదాము అని చెప్పి ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, అంటే ఒక 1 అవర్ జర్నీ అయిన తర్వాత మేము ఇంకా బ్రేక్ఫాస్ట్కి కూడా ఇక్కడ ఆగామండి. సో బ్రేక్ఫాస్ట్ అయితే బాగానే ఉంది. సో యాక్చువల్గా చూడంగానే బజ్జీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ అలానే పూరి కూడా వేడిగా ఉంది. సో నేను అసలు పూరి తినకూడదు అనుకుని పూరి అయితే ఆర్డర్ చేశానండి. సో పూరి అయితే తినేసాము. అండ్ అలానే పెసరట్టు ఉప్మా కూడా చెప్పాము, ఎందుకంటే ఎలా అయినా మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 1 అట్లా అవుతుంది. సో 1 అలా అయ్యేటప్పటికి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్టే మంచిగా తిందామని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే బాగానే ఆర్డర్ చేసాము. సో ఇంక ఇక్కడ 3 ప్లేట్స్ పూరి అండ్ అలానే పెసరట్టు ఉప్మా చెప్పాము. అండ్ అలానే బజ్జీ కూడా చెప్పాం. అండ్ వెంటనే ఇంకా ఛాయ్ అయితే ఉండాలి కదా. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఛాయ్ అయితే చాలా చాలా హ్యాపీగా తాగానండి నేను. నాకు ఛాయ్ ఉంటే చాలు కాబట్టి సో ఛాయ్ అయితే తాగేసి సో ఇంకా ఛాయ్ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇంకెక్కడ ఆగలేదు, మధ్యలో ఒక ప్లేస్లో మాత్రం ఆగామంతే. వాష్రూమ్స్కి అలా ఒక ప్లేస్లో అయితే ఆగాము. సో ఇంకా అంటే విజయవాడ దగ్గర వరకు అయితే వచ్చేసామండి మేము. సో ఇంకా విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మేము ఇంకా ఒక ప్లేస్లో అయితే ఆగామండి. సో వాష్రూమ్స్కి ఆగాము. తర్వాత అక్కడ ముంజికాయలు ఉన్నాయండి. సో మేము దారిలో చూస్తున్నాం ఎక్కడన్నా ఉంటాయా అని చెప్పి. సో ఈ ఒక ప్లేస్లో అయితే విజయవాడ దాటిన తర్వాత మాకైతే కనిపించింది. సో ఇంకా ఇట్లా ముంజికాయలు ఇట్లా కొట్టించుకుని అయితే తిన్నామండి. సో చాలా చాలా బాగుంది. అంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి మాకు, ఎందుకంటే చిన్నప్పుడు ఇట్లానే తినేవాళ్ళం మేము. సో వాళ్ళు లోపలదంతా తీసి ఇస్తానని చెప్పారు, బట్ వద్దు మాకు ఇలానే కావాలి అని ఇలానే అయితే తిన్నామండి. మొత్తం అంటే ఇక్కడ ఎలా అంటే డజన్ 80 రూపీస్ అన్నారు. సో మేము ఇలాంటి కాయలు 4 తీసుకున్నాము. సో కాయలైనా లేకపోతే నార్మల్ అయినా 80 అన్నారు. సో ఇంకా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. సో ప్లేస్ చూసారు ఎంత బాగుందో. సో మేము వెళ్ళామే కానీ అంటే ఎంత ఎండ అయితే లేదండి, ఓకే ఉంది. ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. మా బుడ్డోడు అసలు వాడు నన్ను చూసి సర్ప్రైజ్ అయ్యాడు. దాంతోపాటు వాడికి తెచ్చిన కార్తో అయితే ఇంకా ఫుల్ ఉన్నాడండి. సో ఇంతకన్నా ముందు కూడా వాడు బాగా ఆడుకునేవాడు. ఇంక ఇక్కడైతే ముందు కార్ అన్నీ చూసుకున్న తర్వాత సో నాకు హక్ చేసుకుని కిస్ చేసుకుని అట్లా చేశాడు. సో ఇంకా వీళ్ళిద్దరూ ఈ కారు కోసమే కొట్టుకుంటున్నారండి, మా బుడ్డోడు మా మేనల్లుడు. సో వాడికి ఇదే కారు కావాలంటున్నాడు, వీడికి ఇదే కారు కావాలంటున్నాడు. ఇంకా మేము లంచ్ అయితే తినలేదండి, ఇంకా డైరెక్ట్ వచ్చేసేటప్పటికి 2:30 అలా అయింది. సో ఇంకా లంచ్ తినేసి ఇంకా మా బాబుతో అయితే ఆడుకుంటున్నాను నేను. సో ఇంకా వాడు కార్ బయట కూర్చుని ఇంకా బయట ఆడుకుంటానని చెప్పి ఇంకా బయటకైతే వచ్చేసాడు. సో ఇంకా నేను వాడిని కార్తో ఆడిపిస్తున్నానండి.
సో ఈ కార్ వాడికి 10 మంత్స్ 11 మంత్స్ ఉన్నప్పుడు తీసుకున్నానండి, టాయ్ స్పేర్ అని చెప్పి. నేను ఆల్రెడీ యూట్యూబ్లో కూడా ఒకసారి షేర్ చేశాను రివ్యూ కూడా. అప్పుడు 1499కి ఎంతకో తీసుకున్నాను. చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా నేను రివ్యూ పెట్టిన వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ 3 years అయిపోతుందండి, ఇంకా అలానే ఉంది చాలా గట్టిగా. బట్ ఏంటంటే బ్యాటరీస్ అనేవి తీసేసాము, పోయాయి అని చెప్పి. అదొక్కటే పోయింది, కానీ మిగిలిన కార్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇంకా మా బాబు అయితే హలో గాయ్స్ అవన్నీ చెప్తున్నాడు వీడియోలో. సో ఇంకా వీడికి బాగా ఆడుకోవడానికి బాగుందండి. మా మేనల్లుడికి అయితే బాగుంటుంది, ఇంకా వాడు ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాడు కాబట్టి. బట్ మా బాబు వాడికి ఇవ్వట్లేదు. సో ఇంకా వాడిదే అని చెప్పి ఆరెంజ్ కార్ అని చెప్పి దాంతోనే కూర్చున్నాడు. ఇంకా వీళ్ళిద్దరూ చూడండి, లాస్ట్కి అయితే వాడికి ఇచ్చి వాళ్ళిద్దరూ కూర్చుని ఇంకా కార్ అయితే ఆడుతున్నారు. వాళ్ళిద్దరికి ఏం ప్లేస్ సరిపోతుంది, దాని మీద సరిపోదు కదా. బట్ కొంతసేపు అయితే కూర్చున్నట్లు ఆడుకుంటున్నారు వాళ్ళు. సో ఈ వీడియో కూడా క్యాప్చర్ చేశానండి. సో వాళ్ళిద్దరు ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారో. సో వాడికి ప్లేస్ సరిపోక మా బుడ్డోడి మీద వాడు కూర్చుంటున్నాడు. సో ఇంకా తర్వాత నెక్స్ట్ డే పెళ్ళికొడుకుని చేసే రోజు అండి. సో నేను ఇంకా బయట ఫేషియల్స్ అవి ఏం చేయించుకోలేదు, మ్యాక్స్ ఇంట్లోనే చేసుకుంటాను. సో ఇక్కడ వాల్నట్ స్క్రబ్ అయితే అప్లై చేసుకున్నానండి. ఆ స్క్రబ్ అయిన తర్వాత ఇది కొత్తగా గుడ్ వైబ్స్ వాళ్ళది బీట్రూట్ ఇన్స్టెంట్ గ్లో మాస్క్ అయితే వచ్చిందండి. ఇదైతే ట్రై చేశాను, చాలా చాలా బాగా వర్క్ అయిందండి. మీరు కూడా ట్రై చేసేయండి.